క్రైస్తవ్యంలో రోజు రోజుకి విగ్రహారాధన పెరిగిపోతుంది. ఇది ఎక్కడ? ఆత్మలోకంలో పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు విగ్రహము అంటే ఏంటంటే దేవుణ్ణి చూసి ఆనందించడం కంటే ఒక వ్యక్తిని చూసి ఆనందిస్తే ఆ వ్యక్తి నీకు విగ్రహం. ఓకే, దేవుడు నీతో మాట్లాడడం కంటే ఒక వ్యక్తి నీతో మాట్లాడడం ఆ వ్యక్తి నీకు విగ్రహం. దేవుడిని పోలి నడుచుకోవాలి అనే దానికంటే ఆ వ్యక్తి యొక్క డ్రెస్సింగ్ ని నువ్వు ఫాలో అవ్వడం విగ్రహం. పొద్దున్న లేస్తే అదే రకంగా నువ్వు నడుస్తా వచ్చావనుకో ఆ వ్యక్తి నీకు విగ్రహం అయిపోయారు. తెలియకుండానే విశ్వాసులు కూడా ఆ విగ్రహారాధన చేస్తున్నారు. సాతాను చాలా తెలివైన వాడు కదా, అందరిని మోసం చేస్తా ఉంటాడు. ఇది తెలియకుండా అంటే ఆ పాస్టర్స్ కి కూడా మేము విగ్రహాలుగా మారాలని ఉండదు. ఆ సంఘానికి వచ్చే విశ్వాసులకి కూడా పాస్టర్ మాకు విగ్రహం అయిపోవాలి ఉండదు. కానీ దురభిమాన పాపములో పడకుండా మమ్మల్ని కాపాడండి అని పౌలు గారు అంటారు. అంటే అభిమానము బాగుంటది. స్టార్టింగ్ లో అభిమానము, వాళ్ళు అభిమానిస్తుంటే వీళ్ళు సంబరపడిపోతుంటారు. తర్వాత అభిమానం పెరిగి దురభిమానం అయిపోయి అది విగ్రహం అయిపోతుంది. అది కనబడని విగ్రహం. యేసయ్యను మనం ఆరాధిస్తాం, రక్షణ ఇచ్చింది ఆయనే, హల్లెలూయా అని అంటాం, దేవుడికి స్తోత్రమే అంటాం. కానీ యేసయ్య ముఖ దర్శనము కలగడము కన్నా పాస్టర్ ఫోన్ కనెక్ట్ అవ్వడం నీకు అత్యధిక సంతోషం. అరిగేటి అంటే ఇంట్లో కూర్చొని యేసయ్యా నిన్ను చూడాలని ఆశపడితే యేసయ్యను చూసినప్పుడు ఒక సంతోషం కలుగుతుంది మనకి. ఆ సంతోషము కంటే పాస్టర్ గారిని చూడడం చాలా సంతోషం. సో కాబట్టి మనము దేవునికి ఆలయమై ఉన్నాము. పరిశుద్ధాత్ముడే నివసించాలి తప్ప ఆ పరిశుద్ధాత్మ నివసించాల్సిన ప్లేస్ లో పాస్టర్ ఎలాగుంటా, పాస్టర్ ఎలాగుంటా, పాస్టర్ ఇలాగంటాడు తెలుసా, పాస్టర్ అలాగంటాడు తెలుసా, పాస్టర్ ఈ డ్రెస్ అలా గనక మాట్లాడితే మనం ఆ మనిషికి ఏమైపోతున్నాం? ఆ మనిషిని విగ్రహం చేసుకొని పరిశుద్ధాత్మను పక్కకు నెట్టేసి ఆయనను పెట్టుకున్నాం. ఏ వ్యక్తిని కూడా మనము విగ్రహముగా చేసుకోకూడదు. ఏమేన్ ఆ యొక్క పాస్టర్ యొక్క వ్యాలిడిటీ గాని అవన్నీ కూడా మన మైండ్ లో కాదు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం దగ్గర తీసుకెళ్తున్నాడు ఆ వాక్యానికి మనం అతుక్కోవాలి. ఏమేన్ హల్లెలూయా, అర్థమవుతుందా? ఆ వాక్యానికి మనం అతుక్కొని దాన్ని ధ్యానిస్తూ దాని ద్వారా పాస్టర్ గారు ఒకటి చెప్తే నువ్వు ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానిస్తే దాని ద్వారా ఇంకా దేవుడు మాట్లాడతాడు. అలాగా ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యము ద్వారా ఆ దేవునితో గనక మనం అటాచ్ అయ్యామనుకోండి, మీ దేహం అనే దేవాలయము నా దేహం అనే దేవాలయము ఎన్నటికీ పాడుగాదు. ఏమని అర్థమవుతుందా? సో కాబట్టి మన దేహం అనే దేవాలయంలో కేవలము పరిశుద్ధాత్మ మాత్రమే నివసించాల. సో కాబట్టి యు అటాచ్ టు గాడ్, దేవుడికే మీరు అటాచ్ అవ్వాలి.